దిష్టి మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా లేకపోతే ఏదన్నా కొత్తగా రెడీ అయినా మన పెద్దవాళ్ళు మనకి దిష్టి తీస్తారు. అసలు దిష్టి అనేది అసలు ఏంటో మీకు తెలుసా? మన కంటికి కనిపించిన ఒక నెగిటివ్ ఎనర్జీ, అంటే దెయ్యం భూతం అని కదా. చిన్న గాలి పీడ అన్నమాట. దీనివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ రాత్రులు మనకి నిద్ర పట్టకపోవడం, అలాగే ఇంట్లో ఎవరో లేనప్పుడు మనతో పాటు ఎవరో ఉన్నారని ఫీల్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అందరికీ కామన్గా జరిగేవి. కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు మనం ఏ ప్లేసెస్లో తిరిగామో ఆ ప్లేసెస్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మనకి అట్రాక్ట్ అవుతాయి. అలా అట్రాక్ట్ అయినప్పుడు అవి మనతో పాటు మన వెనకాలే మన ఇంటికి కూడా వస్తాయంట. అలా వచ్చిన ఈ గాలి పీడల్ని ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ ప్లేస్కి మళ్ళీ తిరిగి పంపడానికి ఈ దిష్టి తీస్తారు. ఈ దిష్టి తీసేటప్పుడు కొంతమంది నిమ్మకాయలను వాడతారు, కొంతమంది ఉప్పుని వాడతారు, కొంతమంది ఒక క్లాత్ని తడి చేసి కూడా వాడతారు. ఈ దిష్టిలోనే ఇంకో టైప్ ఉంది, అదే నరదిష్టి. ఇది ఎంత డేంజర్ అంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళే మన ఎదుగుదల చూడలేక మనసులో తిట్టుకుంటారు చూడండి, దాన్నే నరదిష్టి అంటారు. దీని గురించి చాలా షాప్స్లో అలాగే కన్స్ట్రక్షన్ సైట్స్లో కూడా కొన్ని దిష్టి బొమ్మలు ఉంటాయి. అలాగే షాప్స్ దగ్గర అయితే దిష్టి వినాయకుడు బొమ్మలు, అలాగే కోతు బొమ్మలు కూడా కొన్ని ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది గాలి పేడ దెయ్యాలు బోతలు అంటే ఎవరు నమ్మరు, మూఢనమ్మకాలు అని చెప్పి కొట్టి పాడేస్తారు. అందుకే నాకు తెలిసిన మాటకి చెప్తున్నా. మీరు బుర్రలో ఒకటే పెట్టుకోవాలి, అదేంటంటే మనకి తెలిసిందల్లా నిజమని కాదు, మనకి తెలియనిదల్లా అబద్ధమని కాదు. ఏది ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉంటేనే అందరికీ మంచిది. ఏదైనా సరే ఒక లిమిట్ ప్రకారమే ఉండాలి. ఇప్పుడు నీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే ఆ ఇష్టం కూడా ఒక లిమిట్లోనే ఉండాలి, లేకపోతే చేదస్తాలు ఉంటాయి. నీకు దెయ్యం అంటే భయం, ఆ భయం ఉన్నా అది కూడా ఒక లిమిట్లోనే ఉండాలి, లేకపోతే పిరికోడు అంటారు. సో ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఉంటేనే మొత్తం అందరికీ మంచిది, సొసైటీకి కూడా మంచిది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కొట్టేయండి, ఒక 30 likes కొట్టేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.